రాష్ట్ర రాజకీయాల్లోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా నాయకులు ఆ పార్టీ నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో కీలక పదవులు అధిష్ఠించిన వారే ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనేది ఒక నమ్మకం ఉంది. గడిచిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ స్థానంపై ఖండించిన కాంగ్రెస్ ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పై స్పెషల్ ఫోకస్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు గాను 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. దీంతో మరోసారి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా జిల్లాలో ఆవిర్భవించింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాపై ప్రత్యేక ఫోకస్ చేశారు. అయితే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలపై దృష్టి పెట్టింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో పర్యటించినా నేను లోకల్ అనే సెంటిమెంట్ ప్రజల్లో తీసుకువెళ్తూ మీ ఆశీస్సులు అండదండలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని నమ్మకంగా ప్రచారం చేశారు. దీంతో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించి వార్ వన్ సైడ్ చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా లోక్సభ ఎన్నికల్లో విజయం సులభం కావచ్చు అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 2004 లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో గెలవలేదు. 2009లో జరిగిన ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, 2014లో ఏపీ జితేందర్ రెడ్డి, 2019లో ఇదే పార్టీ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. అయితే ఈసారి ఈ స్థానాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు ఏకంగా సీఎం రంగంలోకి దిగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్ రెడ్డి పాలమూరు న్యాయయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు వంశీచందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రతో మరింత జోష్ పెరుగుతోంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కలిసి రావడంతో యాత్ర జోరుగా సాగుతోంది. ప్రతి చోట పార్టీ శ్రేణులతో పాటు సాధారణ జనం సైతం యాత్రలో పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా బలమైన అభ్యర్థిని పోటీలో దించేందుకు సిద్దమవుతుండగా బీజేపీ కూడా జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది.